జూబ్లీహిల్స్ బైపోల్ ముంచుకొస్తున్న వేళ బీఆర్ఎస్కు కవిత ఫోబియా పట్టుకుందా? అందుకే గులాబీ నేతలు ఎవరూ ఆమెను కలవకుండా జాగ్రత్తలు పడుతున్నారా? విష్ణువర్ధన్ రెడ్డి కవితను కలవటంతో గులాబీ పార్టీలో వణుకు మొదలైందా? జూబ్లీహిల్స్లో కారుకు ఆయన షాక్ ఇవ్వబోతున్నారా? ఈ మేరకు కవితతో విష్ణు మంతనాలు జరిపారా అంటే అవుననే అంటున్నాయి జాగృతి శ్రేణులు. బీఆర్ఎస్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. ఒకవైపు రేవంత్ సర్కారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతూ ఉంటే గులాబీ పార్టీ వెన్నెలో వణుకు మొదలైంది. ఎందుకంటే ఇటీవల జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సర్వేలు చేయించుకున్నా ఆ పార్టీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయట. ఏ ఒక్క సర్వేలోనూ కూడా సానుకూల ఫలితాలు రాకపోవడంతో గులాబీ పెద్దలు టెన్షన్ పడుతున్నారని టాక్. దీనికి తోడు మాగంటి కుటుంబం నుంచి వజ్రనాథ్ కూడా స్వరం పెంచుతున్నారు. తనకు టిక్కెట్టు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ తరుణంలో ఇదంతా ఎలా మేనేజ్ చేయాలో తెలియక బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ తలలు పట్టుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగినా ఎలాంటి ఫలితము కనిపించడం లేదు. దీనికి తోడు ఇప్పుడు రీసెంట్గా పీజేఆర్ తనయుడు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ను టెన్షన్ పెడుతున్నారు. గులాబీ పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్న ఆయన సడన్గా కవితను కలవటంతో కేసీఆర్, కేటీఆర్ సహా గులాబీ పెద్దలంతా షాక్ అయిపోయినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా కవితను ఆహ్వానించేందుకు విష్ణువర్ధన్ రెడ్డి ఆమె నివాసానికి వెళ్లి కలిసినట్లు చెబుతున్నారు. శరన్నవరాత్రుల కార్యక్రమంలో పాల్గొనాలని ఆమెను విష్ణు ఆహ్వానించారట. అయితే పైకి ఇదే కారణమని చెబుతున్నప్పటికీ ఇద్దరి మధ్య తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్లో జాగృతికి సపోర్ట్ చేయాలని విష్ణును కవిత కోరినట్లు సమాచారం. దీనికి విష్ణు కూడా సానుకూలంగా స్పందించినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి తాను బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నప్పటికీ త్వరలోనే ఒక క్లారిటీ ఇస్తారని ఆయన చెప్పారట. ఈ మీటింగ్ ఇలా కొనసాగుతూ ఉండగానే సోషల్ మీడియాలో అప్పుడే చర్చోపచర్చలు కూడా మొదలయ్యాయి. విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ జాగృతిలో చేరిపోతున్నారని, త్వరలోనే జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన జాగృతి తరఫున పోటీ చేయబోతున్నట్లు ఒక ప్రచారం మొదలైంది. కవితను విష్ణు కలిసిన విషయం తెలుసుకున్న కేటీఆర్ స్వయంగా ఆయనకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఏమైనా ఉంటే కలిసి మాట్లాడుకుందామని ఇన్వైట్ చేశారట. అయితే విష్ణు మాత్రం కొంత ముభావంగానే సమాధానమిచ్చినట్లు చెబుతున్నారు. ఎందుకంటే మాగంటి కుటుంబంలో వివాదాలు మొదలు కావటం, కాంగ్రెస్ పార్టీ స్పీడు ఇవన్నీ చూస్తూ ఉంటే పరిస్థితి చెయ్యి దాటిపోయిందని విష్ణు కూడా భావిస్తున్నారట. అందుకే బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వటం కంటే తెర వెనుక నుంచి కవితకు సపోర్ట్ చేయడమా లేక కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లడమా అన్న మీమాంసలోనే ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. విష్ణువర్ధన్ రెడ్డి కవిత మీటింగుతో బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కొంత అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ముందు గులాబీ నేతలు ఎవరూ ఆమెను కలవకుండా జాగ్రత్తలు పడుతున్నారట. ఎవరెవరికి కవిత నుంచి ఆఫర్ వచ్చిందో ఆరా తీస్తుందట బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్. అలాంటి వారి లిస్టును తయారు చేసి వారికి పార్టీ పెద్దలతో ఫోన్లు చేయిస్తున్నారట. వినోద్ కుమార్, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి లాంటి అగ్రనేతలు అసమ్మతి నాయకులకు ఫోన్లు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కవిత వైపు వారు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఆ అసమ్మతి నాయకుల లిస్టులో గ్రేటర్ హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని తెలుస్తోంది. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా వారికి ఫోన్లు చేసి మాట్లాడినట్లు ఒక సమాచారం. గతం ఇక నుంచి కలిసి నడుద్దామని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కవిత ఇంకా పార్టీ పెట్టక ముందే బీఆర్ఎస్లో ప్రకంపనలు కనిపిస్తున్నాయి. గులాబీ నేతలు ఆమెను కలిస్తేనే వణికిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నాటికి ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయోనని బీఆర్ఎస్ పార్టీ పెద్దలు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక కంటోన్మెంట్ లాగే జూబ్లీహిల్స్ కూడా పోయినట్లేనా అన్న చర్చ కూడా ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో జరుగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.